పెట్టి ఓపెన్ చేశావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంత తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. వాసు ఇంత ఘాటుగా ప్రేమించాడు. ఈ ఉత్తరాలు చదువు. అబ్బు, చాలా ఘాటు ప్రేమ. ముక్కు కూడా అదిరిపోతున్నా. నువ్వే వెంటనే చేయక్కర్లేదు. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని? అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలరించాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తినే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏ రాశాడు? అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటూ అయిపోయాను. నాకేదో వచ్చేసింది. వస్తే మాయరోగం వస్తాయి. ఎడతలవుతున్నది. నేను చదివేది నిజం అంతే. చదువుతుంది. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు నీతో చెప్పడం నాకు బుద్ధి తక్కువ. ఆ మాత్రం ఏదో జోక్ కదా. యమ్మ ఏం ఫిగరు తిమురంతుందిరో చూడుగురు లుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేపమందిరో. చూస్తుంటే నీకే పిల్లంతా పగలడిపోతుందే. పగలన్నీ పోగసి చలరగా నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుందే. మజను నై చుట్టంతా తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఎన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు చెప్పేసి పడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా?